మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. చిత్తూరు మాజీ మంత్రి రోజా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని చిత్తూరు నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు లీలావతి హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలన్నారు. తమ అధినేత నేర్పిన సంస్కారంతో తెలుగు మహిళలు ఎంతో ఓపికగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి నేర్పిన సంస్కారంతో ఆ పార్టీ నేతలు రెచ్చిపోయి మాట్లాడడం సమంజసం కాదన్నారు. గత 5 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి ఏమిటో ప్రజలందరూ గమనించి 11 సీట్లకు పరిమితం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వంలో రెండింతలుగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. మాజీ మంత్రి రోజా ఇష్ట ప్రకారం కూటమి నేతలపై నోరు పారేసుకుంటే రాష్ట్రంలోని తెలుగు మహిళలు ఊరుకునేది లేదని రాష్ట్ర వ్యాప్తంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగు మహిళా నాయకులు సుమతి, హేమ, పుష్ప, హీరా, మేరీ, దుర్గా, షీల పాల్గొన్నారు. ప్రవర్తిస్తున్నారా ఏమనేటువంటిది మాకు తెలియదు. లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్ కోసం చేస్తున్నారా? మీరు గత 5 ఏళ్లలో చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా ఏ విధంగా కూటమి ప్రభుత్వం ఎత్తి పెట్టి మిమ్మల్ని లోపలేస్తుందనే భయానికి ఈ విధంగా పాలిటిక్స్ ని డైవర్ట్ చేయడానికి చేస్తున్నారా? లేక ఒక ఉగాది పండుగకి ఒక్క సెట్ వేసుకొని డ్రెస్ వేసుకొని యాక్షన్ చేసి పండుగ చేసేసిన దానికి ఇంత హంగామా చేస్తా అన్నారు. ఏ రోజైనా మీ అధినాయకుడు గాని వాళ్ళ భార్య కానీ సతీ సమేతంగా తిరుమలకు వచ్చి బ్రహ్మోత్సవాలకి పట్టు వస్త్రాలు సమర్పించిన రోజులున్నాయా? మీరు కూడా మాకు నీతులు చెప్తారు, బుద్ధులు చెప్తారా? ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటిది మొట్టమొదటి రోజా గారు నేర్చుకోవాల్సిందిగా మేము చెప్తున్నాము. రోజా గారు అంటున్నామంటే ఇది మా అధినాయకుడు మాకు నేర్పినటువంటి సంస్కారం, పద్ధతి, విలువలు, దీని ప్రకారమే మేము నడుచుకుంటాం. మీ అధినాయకుడు మీకు అందరినీ బూతులు తిట్టడం నేర్పించాడేమో, కానీ మా అధినాయకుడు మాకు అది నేర్పించలేదు. అబద్ధాలు చెప్తున్నారంటున్నారా? ఇప్పుడు నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో నువ్వు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ చేసినటువంటి వరకు ఏది నిజం? అన్ని అబద్ధాలు చెప్తున్నది మీరు. అబద్ధాలు చెప్పే దాంట్లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎక్కించేటటువంటి అర్హత కలిగినటువంటి వాళ్ళు మీరు మేము అబద్ధాలు చెప్తామని చెప్తారా? ఆ విధంగా చెప్పడానికి మీకు ఏ విధమైన అర్హత ఉంది? ఏ విధంగానూ సంతోషంగా లేరు కూటమి ప్రభుత్వంలో ప్రజలని చెప్తున్నారా? ఏ విధంగానూ అప్పులు పాలు కాలేదని చెప్తారా? మీరు ఎంత అప్పులు పాలైనారని ఫ్లైట్లలో తిరిగే మీకు తెలియదేమో. గత ప్రభుత్వంలో ఆటోలో స్వయంగా నేనే వెళ్తుంటే ప్రభుత్వం ఎలా ఉంది అని అడిగినప్పుడు ఒక ఆటో అతను చెప్పిన అనుభవం చెప్తాను వినండి. ఇచ్చినట్లు ఆటోకి డబ్బులు ఇస్తున్నాడు, 12,000 ఇస్తున్నారు, కానీ 24,000 నాకు ఖర్చులు, ఇంటి ఖర్చులు పెరిగిపోయినాయి. గత ప్రభుత్వంలో ఇలా జరగలేదు. ఏ డబ్బులు ఇవ్వకపోయినా కూడా మాకు తగినంత ఖర్చులు సరిగ్గా ఉండేవి. ఇప్పుడు ఒక పక్క డబ్బులు ఇస్తున్నట్లు ఉంది, ఇంకొక పక్క ధరలన్నీ పెరిగిపోయినాయి, ఖర్చులన్నీ పెరిగిపోయినాయని ఆవేదన పడింది మేము విన్నాం. మీకేం తెలుసని మాట్లాడుతున్నారు? సంక్షేమ పథకాలన్నీ ఆపేసినారని అంటారా? సంక్షేమ పథకాలని డబల్ గా, ట్రిపుల్ గా ఇంకా ఇచ్చే విధంగా చేస్తున్నది కూటమి ప్రభుత్వం. మీ సంక్షేమ పథకాలు ఆపేసినారని ఎక్కడ నిరూపించండి చూద్దాం. మీరు ఇదే విధంగా మాట్లాడుకుంటూ వెళ్తే రేపు పొద్దున ప్రజల్లో తిరిగే అవకాశాన్ని కూడా కోల్పోతారు. తరిమి కొడతారు ప్రజలే మీరు చెప్పేటువంటి అబద్ధాలకి. ఒక మైక్ దొరికింది కదా, మీడియా వాళ్ళు దొరికారు కదా అని నోటికి వచ్చినట్లంతా మాట్లాడేస్తే అవి నిజాలు అయిపోవు. అంత మాత్రాన్ని ప్రజలేం నమ్మరు. అన్ని చూస్తూనే ఉన్నారు. వాళ్ళకు కూడా నిజాలు అనేది ఏమి అనేటువంటిది అన్ని తెలుసు. హెరిటేజ్ లో పాలు పితుక్కుంటున్నారని అడుగుతారా? మీకు జ్ఞానం ఉంటే అది హెరిటేజ్ అనేటువంటిది ఒక ఫ్యాక్టరీ, అది ఒక ఇది కాదు, పావులు మేపేటువంటి కొట్టం కాదు అని మీకు తెలిసిండేది. హెరిటేజ్ లో పాలు పితుక్కుంటున్నారా అని అడుగుతారు. ఏం అడగాలి ఏమి అనేటువంటి జ్ఞానము లేదు, చదువు లేదు, మాట్లాడే పద్ధతి లేదు, సంస్కారము లేదు. అసలు సిగ్గు లేదని అందరిని అడిగేస్తున్నారు. గాడిదలు కాస్తున్నారని అందరిని అడిగేస్తున్నారు.
మీకున్నాయా అవి? అసలు దాని అర్థం తెలుసా మీకు? ఎలా ప్రవర్తించాలో తెలుసా? ఎలా మాట్లాడాలో తెలుసా? ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నామని ఆలోచించకుండా మాట్లాడుతున్నారు. మీరు తప్పించుకోవడానికి మాట్లాడుతున్నారు, ప్రజల ఆలోచనల్ని మార్పు చేయడానికి మాట్లాడుతున్నారు. అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు చేసేది మీరు, అబద్ధాలు చెప్పేది మీరు. ఈ రోజు దాన్ని డైవర్ట్ చేయడానికి తీసుకొని వచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ప్రతిరోజు ఎవరో ఒకరు లేస్తారు పైకి వైఎస్ఆర్సీపీ నుంచి ఏదో ఒకటి మాట్లాడడానికి, ఏదో ఒక చిన్న పాయింట్ పట్టుకొని లేస్తారు. ఎప్పుడు ఏదో ఒక పాయింట్ ని తీసుకొని కరెంట్ అఫైర్స్ గా చేసి పెడితే ఇప్పుడు వీళ్ళు గత 5 సంవత్సరాలలో మీరు చేసినటువంటి అన్నిటినీ కూడా బయటకు తీసుకొని రాకుండా ఉంటామని అనుకుంటున్నారా? దేనికోసం చేస్తున్నారు? ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి, తస్మాత్ జాగ్రత్త. ఇంకొకసారి ఈ విధంగా అవాకులు చవాకులు పేలిస్తే మొన్నంతా అతను మాట్లాడిన దానికి అసలు ఏం జరిగింది అనుభవం కూడా చూస్తున్నారు. మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. రాజ్యాంగం ఒకటి ఉంది, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మీరు కూడా లోపలికి వెళ్ళాలి, ఊచలు లెక్క పెట్టాలి, నోటికి వచ్చినట్లంతా మాట్లాడాలి, గౌరవం లేకుండా పేలాలి అని అనుకుంటే అది మీ గత ప్రభుత్వంలో చెల్లిందేమో, ఈ ప్రభుత్వంలో చెల్లదు. ఇది నీతి, నిజాయితీ, పద్ధతి, సంస్కారం కలిగినటువంటి ప్రభుత్వం. మా అధినాయకుడు మాకు అదే నేర్పాడు. చిత్తూరు నియోజకవర్గం నుంచి మేము స్పందిస్తున్నాం. ప్రతి నియోజకవర్గం నుంచి 164 నియోజకవర్గాల నుంచి దండెత్తినారంటే మీ వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతున్న మాటలకి ఆ గాలి కొట్టుకొని పోతారు మీరు అని చెప్తాను. హెచ్చరిస్తాను, దీన్ని కొనసాగించద్దండి, ఇక్కడితో ఆపండి. ప్రభుత్వం పాలన బాగుంది. మీకు ఇంకేదైనా కావాలంటే లోటుపాట్లుంటే ఇవి లోటుపాట్లున్నాయి, ఇది ఇంకా చేస్తే బాగుంటుందని చెప్పండి. అది ప్రతిపక్షం యొక్క బాధ్యత. అది వదిలేసి ఎంతసేపు దుమ్మెత్తిపోయడము, తప్పులు చెప్పడము, కేవలంగా మాట్లాడడము, చులకనగా మాట్లాడడము, హీనంగా మాట్లాడడము ఇదే పనిగా పెట్టుకుంటే ఇప్పుడు 11 సీట్లన్నా వచ్చినాయి. వచ్చేసరికి ఒక్క సీటు కూడా రాదు. కనీసం ఆ 11 సీట్లలో నువ్వు ఒక్కదాని వేయండి, గెలిచిన ఎమ్మెల్యే ఏంటో కూడా నీకు అర్హత ఉండేది మాట్లాడేదానికి. ఏం అర్హత ఉందని మాట్లాడుతున్నావు నువ్వు? నీ నియోజకవర్గంలో ప్రజలు చీకొట్టి తరిమి కొట్టి పంపించినారు నేను, అయినా బుద్ధి రాలేదా నీకు? నీకు లేదు సిగ్గు, అందరికి సిగ్గు లేదా అని అడుగుతున్నావు. అది ఫస్ట్ నీకుందా లేదనేది చూసుకొని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.